నిన్న టెడ్డీ పాప కోసం జాగ్రత్త ఆయిల్ దూరం పెట్టు. నేను ఇవి స్మైల్స్ అంటారు, స్మైల్స్ ఫ్రై చేస్తున్నా ఇట్లా ఆయిల్లో. ఇవి ఎట్లా అంటే రెడీ టు కుక్ అనమాట. యాక్చువల్లీ ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రోజన్ ఫుడ్ ఇట్లా ఫ్రై చేసి పిల్లలకి పెట్టడం మంచిది కాదు. బట్ తెలిసిందే కదా, పిల్లలు మనం ఏం చెప్పిన వినరు. సో మా బేబీ అయితే కనుక ఇదే కావాలని అడిగేది. యాక్చువల్లీ అవి చేస్తాడు, ఈసారి అవి పడుకున్నాడని నేను చేస్తున్నాను. సో ఇది అనమాట. సో జస్ట్ ఇట్లా ఫ్రిడ్జ్లోంచి తీసాను, ఆయిల్ హీట్ చేసి వేసేసాను. ఇంకా కాసేపు బయట పెట్టడం అట్లా కూడా ఏం చేయలేదు. అండ్ యూ కెన్ సీ ఇవైతే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాయి. పోనీలే, కుకింగ్ రాని మమ్మీస్ అందరూ ఇలా పిల్లలకి ఇట్లా మంచిగా స్నాక్ చేసి పెట్టచ్చు. అండ్ టెడ్డీగాడైతే స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి సిమ్లో పెట్టాలా, సారీ తెలియదు కదా, బొమ్మలతోనే ఆడుకుంటూనే ఉన్నాడు. సిమ్లో పెట్టాలంట. కుకింగ్లో నాకు తెలియని మంచి చెడులన్నీ అవి చెప్తాడు నాకు. ఓకే నిజమే కదా, మరి బ్రౌన్ కలర్ వచ్చినా లోపల అయితే ఫ్రై కావాలి కదా. ఇది ఐ థింక్ ఆలు అనుకుంటా కదా. సో కెన్ యూ సీ ద స్మైల్, జాగ్రత్త స్మైల్స్. టెడ్డీ అంది 5 అంది. అదొకటి వచ్చి వాడికి బాగా 5 అని వాడిని చూపి. టెడ్డీని ఫ్రాక్ చూపినానా నుంచుని పిల్లకలు వేసుకుంటాడు కావాలని. వాటర్ రెండు ఫ్లాష్ ఆన్ చేయొద్దు పాపకి. అన్నం తినకుండా ఇట్లా అన్నీ అడుగుతున్నాడు వాడు. అన్నం తినకుండా ఇలాగ అన్నీ అడుగుతున్నాడు. అవి అయితే రోజు చాలాసార్లు గ్రీన్ టీ తాగుతాడు. సో గ్రీన్ టీ హాట్ చేసి ఏమంటారు దీన్ని ఏమంటారా, గ్రీన్ టీ హాట్ వాటర్ చేసుకునే దాంట్లో ఇదేసాడు. ఏంటది దాల్చిన చెక్క కూడా ఇస్తా అవుతున్నాడు. సత్య దగ్గర చేస్తాడు. సో అది మ్యాటర్. సో ఐ థింక్ ఇట్స్ ఫైన్ అనుకుంటా ఇట్లా అయితే. ఓకే కానీ అండి, ఎవరైనా కూడా హాట్ ఆయిల్ తోటి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హాట్ ఆయిల్ చాలా డేంజర్ కాబట్టి. అవర్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ కాబట్టి. సో ఐ థింక్ ఫ్రై అయ్యింది అనుకుంటున్నా. తినా లేదా ఇంకా చేయాలా? స్మైల్ దీంట్లో పెడదాం ఒకటి. కొంచెం ఇంకా చేసుకుంటున్నా. సో అవి అయితే పడుకుని ఇప్పుడే లేచాడు. అండ్ పాపకేమో మోషన్ అయింది ఇప్పుడే. బాల్కనీలో వెళ్తున్నామే బాత్రూమ్లో వెళ్ళమంటే. పోనీలే, హగ్గీలు అయితే మానింది. హగ్గీలు మానే దగ్గర నుంచి డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళే రేంజ్కి వచ్చింది. ఇంకా మళ్ళాగా కబోర్డ్లో వాష్రూమ్ వెళ్ళి రావాలని ఐమ్ జస్ట్ వెయిటింగ్. చూద్దాం, అది కూడా వస్తుంది. ఇంత వేడి ప్లేట్లు వేసా, ప్లాస్టిక్ ప్లేట్ ఏం కాదు కదా. ఏదో మనమే కష్టపడి చేసి పెట్టిన ఫీలింగ్ వస్తుంది పిల్లలకి. ఇవి చూడండి స్మైల్స్. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి నిజంగా మార్కెట్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మంచిగా అన్నం కూర తినమంటే మాత్రం తినరు. ఇట్లాంటివన్నీ అయితే టెడ్డీ నీ స్మైల్స్ కానీ కాలుతాయి, కొంచెం సేపు ఆగు. కానీ అవి నువ్వేపుతేనేమో బాగా ఇట్లా వేరేగా ఉంటే బాగా ఇలా పెద్దగా అవుతాయి. నువ్వు వేపినప్పుడు నేను చూసా కదా, సైజ్ పెరుగుతాయి, బాగా క్రంచీగా ఉంటాయి. మరి నేను వేపితే ఏంటో ఇట్లున్నాయి అంటే నువ్వు ఆయిల్ బాగా వేగాక వేస్తావేమో. అమ్మ మాడిపోతున్నాయి తేడా. నిజంగా అవే చపాతీలు ఉంటాయి కానీ ఒక్కొక్క లేపితే ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇప్పుడు లోపల ఉడికినాయో ఉడకలేదో ఏమో తెలీదు. పోయమ్మా, ఆయిల్ కూడా వచ్చినట్టుంది. ప్లేట్ కాలుతుంది, ప్లేట్ పగులుతుందో ఏమో. వాడి రియాక్షన్ ఎట్లుంటుందో చూపెట్టి గాడు.
కాలుతాయి, ముట్టుకోకు. నచ్చాయా?